నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బుధవారం రోజున కేజీబీవీ హాస్టల్ దర్పల్లిలో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు అందరికీ బాలికా విద్య, లింగ వివక్షత, బాలల హక్కులు, ఫోక్స్ యాక్ట్, పీసీ, పిఎన్టీటీ యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతీయ బాలికా దినోత్సవం పైన విద్యార్థినులకు డ్రాయింగ్ కాంపిటీషన్, స్పీచ్, సింగింగ్ కాంపిటీషన్ నిర్వహించి అనంతరం బహుమతులు అందజేయడం జరిగింది. ఈటీ కార్యక్రమానికి ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రంజిత్, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ పుష్ప మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ప్రారంభించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేజీబీవీ హాస్టల్లో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగా పిల్లలకు డ్రాయింగ్, సింగింగ్, నాటక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగిందని, అమ్మాయిల యొక్క ప్రాముఖ్యత, చదువుకొని ఎలా ఎదగాలని క్లుప్తంగా వివరించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ సుమలత, విజయ, మంజుల, ప్రమీల మరియు ఉపాధ్యాయునులు, విద్యార్థినిలో పాల్గొనడం జరిగింది. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండల్. మీ అక్క వాళ్ళు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అక్క వాళ్ళందరూ ఈ డ్రాయింగ్ వేశారు. ఎందుకోసం వేశారు తెలుసా? దేని గురించి వేశారు? ఇదంతా నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేషన్ సందర్భంగా మన యొక్క ఆడపిల్లలం అందరము లింగ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరము మంచిగా చదువుకోవాలి, ఉన్నత విద్యా అవకాశాలను సాధించాలని చెప్పేసి, మనకు సమాజంలో ఎటువంటి వివక్షతలు అయితే చోటు చేసుకున్నాయో అవన్నిటి నుంచి మనకు విముక్తి కలగాలి, మనకు ఒక గౌరవం కలగాలి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ డ్రాయింగ్ వేసి ఈ డ్రాయింగ్ రూపంలో వాళ్ళ యొక్క భావాలని మనకు చూపించడం అనేది జరిగింది. బాగా వేశారా మన వాళ్ళు? ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టండి. మేడం మహిళా సంక్షేమ శాఖ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఈరోజు బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కేజీబీ స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్స్ మరియు డ్యాన్స్, స్పీచెస్, ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది. అమ్మాయిల యొక్క ప్రాముఖ్యత మరియు లింగ వివక్షతను ఏ విధంగా విడనాడాలి, వారు చదువుకొని ఏ విధంగా ఎదగాలి అనే విషయాలపైన క్లుప్తంగా వివరించడం జరిగింది.